నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మష్రూమ్ ఫ్రై చూపిస్తాను మీకు. హెల్దీ రెసిపీ. ఈ మష్రూమ్స్ కడిగి పెట్టుకోవాలండి. నేను 200 గ్రామ్స్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇవి మొత్తం 400 గ్రామ్స్. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇంత చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి. దాంట్లోకి 2 ఉల్లిపాయలు పెద్దవి, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు 1 స్పూన్, 1 స్పూన్ సాల్ట్. కావాలంటే మళ్ళీ వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే. ఇది మెయిన్ ఇంట్లో పెప్పర్, నల్ల మిరియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేద్దాం చూద్దాం. ఆయిల్ పోయండి, వేడైపోయింది. ఆనియన్స్, మిర్చి వేసేసేయండి. ఆనియన్ మిర్చి ఒకసారి వేసేసేయండి. బాగా ఫ్రై కావాలి, దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేయాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 స్పూన్స్ పోసినాను నేను. కొంచెం ఇలా ఫ్రై కాబట్టి, మష్రూమ్స్ కాబట్టి ఆయిల్ కొంచెం పోస్తేనే మనకు టేస్ట్ వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకొని ఎంత బ్రౌన్ కావాలి. బ్రౌన్ అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. పసుపు వేసేయండి. పసుపు వేసి బాగా కలపండి. అల్లం వెల్లిగడ్డ కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలపండి. బాగా కలపాలి, మంచిగా ఫ్రై కావాలి. కలిపిన తర్వాత మష్రూమ్స్ వేసేయండి. మష్రూమ్ మొత్తం వేసేయాలి. వేసేసి బాగా కలిపేసి దీంట్లోనే సాల్ట్ వేసేయండి. సాల్ట్ ఏంటంటే కొంచెం టేస్ట్ చూసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నా, మళ్ళీ సరిపోకుండా మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇది బాగా మంచి కలిపేసి ఇంకా మూత పెట్టేసండి. ఇప్పుడు చూడండి ఎంత డ్రై ఉంది, మీకు చూపిస్తా ఎంత వాటర్ వస్తుంది ఇందులో. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చిందో. చూడండి, ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఇది స్టవ్ మీద సిమ్లో పెట్టేసేయాలి. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అయిపోయింది, రెడీ. బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఫ్రై రెడీ అయిపోయిందండి మష్రూమ్. ఇది చపాతీలోకైనా కర్రీ అన్నంలోకైనా బాగుంటుంది. మెయిన్ చపాతీలోకి అయితే సూపర్ ఉంటుందండి. ఈజీగా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.